ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్త పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. మద్దతు ధర కనీసం లేదు, గిట్టుబాటు ధర అసలు లేదు. ఈ పరిస్థితుల్లో రైతాంగం మొత్తం కూడా అప్పుల పాలయ్యి దివాళా తీసే పరిస్థితి ఉన్నది. అందుకని కేంద్ర ప్రభుత్వం రైతులు ఎడల సానుభూతి చూపించి రైతులకు ఉన్నటువంటి అప్పులు మొత్తాన్ని కూడా రద్దు చేయాలని దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు అంతా కూడా ఈ రోజున జైలు భరో కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం లేదు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు జీతాలు కానీ వేతనాలు కానీ ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రైతుకు కనీస మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులకి కనీస స్కాలర్షిప్లు కానీ, విద్యార్థులు వాళ్ళకి కావలసిన హక్కుల గురించి మాట్లాడితే వాళ్ళని కూడా నిర్బంధించే పరిస్థితి కానీ ఇది ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని వదిలేళ్లారు తప్ప వాళ్ళ ఆలోచనలనే, వాళ్ళ విధానాలనే ప్రజలపైన రుద్దుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా దీనివల్ల ప్రజలపైన అనేక రూపాల్లో భారాలు పడుతున్నాయి. అది రవాణాలో కావచ్చు, లేదా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో కావచ్చు. వీటిలన్నిటికీ పరిష్కారంగా జైలు భరో కార్యక్రమం నిర్వహించో ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీసం కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని చెప్పి